ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అసాధ్యం అంటుంది వైఎస్ఆర్సీపీ. కానీ దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే అక్కడ సంబరాలు జరుపుకున్నారు ఎప్పుడైతే బిల్ పాస్ అయింది అనేది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఒక అతిపెద్ద బాధ్యత చంద్రబాబు నాయుడు గారి భుజం మీద ఉందా, వేసుకున్నారా, అది ఈ 3 ఏళ్లలో ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే ప్రస్తుతం భారం చూసుకున్నా, బాధ్యత తీసుకున్నా, కీర్తనే చూసుకున్న అన్ని కూటమికే దక్కాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే అది దక్కుతాయా? ఒక నవ రాజధాని నిర్మాతగా ఎంతవరకు చరిత్ర సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఆ మార్క్ వేసుకుంటారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ. ఓకే, వైసీపీ టాపిక్ పక్కన పెడితే వాళ్ళు ఏదో మేమన్న దాని మీద చర్చిస్తున్నారు అనేది. కానీ ఇక్కడ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉన్న టైంలో లేదు, ఈ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలో వస్తే ఓకే, లేదు అంటే ఇప్పుడు ఆయన చేయాల్సిన పనులు మీరు చేయలేరు, సాధ్యం కాదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో అవదు అని చెప్పి నొక్కి ఒక్కానిస్తుంది ప్రతిపక్షం. ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎంతవరకు సాధ్యం చేసి చూపించగలరు చంద్రబాబు గారు? దీంట్లో భావన తప్ప వాస్తవికత ఏముండదు. అంటే అమరావతి ఏం పూర్తవుతుంది నాకు తెలియక అడుగుతాను. నువ్వు కోరుకునేది పూర్తవుతుందా, ఆయన చేసేది పూర్తవుతుందా? ఓ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిపోయింది. బిల్డింగ్ అంటే అది కమర్షియల్ బిల్డింగ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సక్సెస్ అయిపోయినట్టేనా బిల్డింగ్ పూర్తయిపోతే? దాంట్లోకి షాపుల వాళ్ళు అందరూ వచ్చి ఉంటేనే కదా ఒక అపార్ట్మెంట్ కట్టించావు నువ్వు. అందులో ఫ్లాట్లన్నీ అమ్ముడుపోతే అది రియల్ ఎస్టేట్లో సక్సెస్ అంట. అమరావతి ఇప్పుడు వీళ్ళు ఎలాంటి సక్సెస్ చూపెడుతున్నారంటే చట్టం చేసేసాం అయిపోయింది. నిన్న ఎంతమంది ప్రజలు దీపాలు పెట్టారు చెప్పండి ఇళ్ళ దగ్గర? వీళ్ళు పిలిచారు కదా దీపాలు. ఇప్పుడు అసలు ఇక్కడ ఏంటంటే ప్రజలతో సంబంధం లేని అంశంలో పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాదు, తెలంగాణ వాళ్ళందరూ ఎగబడిపోయి దీపాలు పెడతారండి హైదరాబాద్ కోసం. అక్కడ రాజధాని ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇఫ్ ఇట్ ఈస్ అది కనుక ఉపాధి కల్పించితే మనందరం అక్కడికి పోతాం. సింపుల్ లాజిక్, అంతే కదా. అప్పటిదాకా మనకేంటి సంబంధం? ఇప్పుడు హైదరాబాద్ రాజధానికి మనలో ఎంతమంది ఓన్ చేసుకున్నాం చెప్పండి ఇన్ని సంవత్సరాలు? నాకు తెలిసి మా అమ్మ హైదరాబాద్ వెళ్ళనే వెళ్ళాల ఆవిడ జీవితంలో హైదరాబాద్ అడుగు పెట్టలేం అమ్మ అక్కడికి. ఎందుకంటే ఏముంది అక్కడ మనం చూడటానికి? అవన్నీ ఊర్లో అవన్నీ చూడాలంట. దాకా ఎన్ని అడుగుతాయి అవన్నీ నాకు అక్కర్లేదు పమ్మ ఆవిడ. మా పిన్నులు, మా ఇళ్లలో, మా మేనమాలు ఇళ్లలో ఏదన్నా అయితే గీతే ఒకేషన్కి ఫంక్షన్కి వెళ్ళి రావడమే తప్పించి హైదరాబాద్ చాలా పెద్దదంటారా అని, లేకపోతే వీళ్ళ పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తుంది తప్పించి వీళ్ళు వెళ్ళి ఓన్ చేసుకున్నారు అక్కడ. అంత మాత్రం రాష్ట్రం అభివృద్ధి ఏమన్నా ఆగిపోయిందా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇదొక పార్ట్. దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్పెసిఫిక్గా ఇదే జీవితం అన్నట్టు చెప్తున్నారు. అది తప్పు. అది వీళ్ళకి ఉరి ఓ రకంగా. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అనేవి ఉపాధి కేంద్రాలు అక్కడ, ఆదాయ కేంద్రాలు అక్కడ. అవి ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకో 15-20 ఏళ్ళు అయినా సాధ్యం కాదు. టైం పడుతుంది, అవ్వదని చెప్పను నేను. 70 ఏళ్లకో 80 ఏళ్లకో దాంట్లో ఏడాదికి ఒక 500,000 కోట్లు ఇట్లా పెరుగుతూ పోతుంది. అది పెరుగుతుంది ఖచ్చితంగా. పెరగకుండా ఎట్ట ఉంటుంది? విజయవాడ పెరగలేదా? గుంటూరు పెరగలేదా? వైజాగ్ పెరగలేదా? అట్టగా అది పెరుగుతుంది. కానీ హైదరాబాద్తో పోటీ పడిపోవడం అనేది ఎట్ట సాధ్యమవుతుంది? హైదరాబాదు, బెంగళూరుకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కంపెనీలు, ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చినప్పుడు ప్రపంచంలో భౌగోళికంగా చెక్ చేసుకుని ఈ ఏరియాల్లో అయితే అమెరికాతో రిలేటెడ్ అట్మాస్ఫియర్ ఉంటుందని వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఊళ్ళు ఈ 3: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఎందుకని? దాంట్లో 20 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండవు అక్కడ. ఈ మధ్యన కొంత అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. ఇదివరకు అవన్నీ 20 డిగ్రీలే. మీరు గుర్తుంటే నేను ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని హైదరాబాద్. ఎండాకాలంలో కూడా చాలా ఉంటుంది, పొద్దున పూట 7:30-8 దాకా కూడా. ఇప్పుడు ఏదైనా కొంచెం మార్పు వచ్చిందో తెలియదు. అసలు బెజవాడలో 35-40 డిగ్రీలు, 45 డిగ్రీల ఎండలు చూసిన వాడికి అక్కడ నాకు భయం వేసిపోయేది. ఆ చల్లదనం తట్టుకోలేకపోయేవాడిని.
ఏసీ ఆఫ్ చేసుకుని అది, కూర్చుంటే అవును. బాస్ వచ్చి ఏందయ్యా నీకు ఏసీ ఎత్తే కూడా ఏసీ ఇచ్చుకో అనేవాడు. చివరికి దాన్ని ఏమంటారు, సెంట్రలైజ్డ్ ఏసీని కూడా ఆఫ్ చేసేవాడిని అక్కడ నేను. ఎందుకంటే ఆ చలి నాకు తట్టుకోలేకపోయేవాడిని. అదే మన శరీరం మనకి నేను ఇక్కడ ఎండలో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు విదేశాల వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఈ బ్యాచ్ అందరికి ఇక్కడ వాతావరణం డిఫరెంట్ అసలు కంప్లీట్గా. ఇది వేడి వాతావరణం, అమరావతి అయినా విజయవాడ అయినా ఇవన్నీ కూడా. ఈ వేడి వాతావరణం తట్టుకోవడానికి వచ్చే కంపెనీలు రావాలి ఇక్కడికి. నెంబర్ 1 అంటే సార్ ఒక భయం సృష్టించారో ఏదో మొన్న బాబు గారు చాలా సార్లు అన్నది, మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అని భయపడి ఎవరు ముందుకు రావట్లేదు, ఆయన రాకూడదు, ఆ రాక్షసుడు రాకూడదు ఇలాగ. ఇప్పుడు వచ్చినా ఏమీ చేయలేరు అన్నట్టుగా నిన్న కూడా ఆయన అన్నది, చట్టబద్ధత చేసేసారు, అయిపోయింది. మొన్నే చాలా వరకు కొన్ని బ్యాంకులు ఇవన్నీ శంకుస్థాపనలు జరిగినాయి, వాళ్ళకి స్థలాలు కేటాయించారు. మొన్న నేను కూడా స్వయంగా వెళ్ళి చూశాను, ఒక చిన్న సందర్భంలో చూస్తే ఆ బ్యాంకులకి కేటాయించిన స్థలాల్లో ఆ రేకులు వేసి దాని మీద ఆ బ్యాంక్ లోగోలు వేసి అయితే ఉన్నాయి, ఎక్కడ చిన్న పునాది కూడా అయితే వేయలేదు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఇలాంటివన్నీ రేపటి నుంచి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోతాయా? ఆ భయం పోయి చట్టబద్ధత వచ్చేసింది కాబట్టి జగన్ ఏదైతే అది అవదు అంటున్నారో దాన్ని అవుతుంది అని చేసి చూపించడంలో బాబు గారు ఇప్పుడు ఏమన్నా కీలక పాత్ర పోషిస్తారు. జగన్ అవ్వదు అని చెప్తోంది, గ్రోత్ ఇంజిన్ అవ్వదు అనండి. అంటే 2 లక్షల కోట్లు ఉంటే గానీ అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడమే కాదు, అది గ్రోత్ ఇంజిన్ అవ్వాలంటే ప్రైమరీ కండిషన్కే 2 లక్షల కోట్లు. హైదరాబాద్తో ఇది ఎట్లా పోల్తుంది అంటాడు ఆయన. హైదరాబాదు చెన్నై వాటితో ఎట్లా పోల్చుతావు నువ్వు అది అంటాడు అతను. గ్రోత్ ఇంజిన్ వైజాగే అంటాడు అతను. దాన్ని వీళ్ళే ఒప్పుకున్నారు కదా. అవును, అది డెవలప్డ్ సిటీ కాబట్టి. మరి ఇప్పుడు ఇది డెవలప్డ్ సిటీగా కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? అసలు వైజాగ్ స్టిల్ నువ్వు హైదరాబాద్తో పోటీ పడట్లేదు కదా. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో. ఇక్కడ అమరావతిని ఎవడు కదిలించాల్సిన అవసరం. ఇక్కడ ఏమిటంటే మాటల గార్డీలో బతుకుతున్నాం మనం. అమరావతి ఎవడు కదిలించొద్దండి. ఎవడికి కావాలి కదిలించి? అది ఏమన్నా ఊరా? అదే బండా తీసి అవతలకి పెట్టడానికి ఊరు అది. జగన్ ఏమి చేయలేరు అని అదే అమరావతిని కదిలించలేరంటే 3 రాజధానులు చేయలేడని చెప్పడం అతను. అంతే కదా. అట్లాగా అదే నేను అంటుంది, అది ఎమోషనల్ గేమ్. ఆయన కదిలించలేడు కరెక్టే, నువ్వేం చేస్తావు ఇక్కడ? కదిలించొద్దు, అక్కడే ఉంచావు. నువ్వేంటి ఇక్కడ? నువ్వేం చెప్తావు ప్రజలకి, ప్రపంచానికి? హైదరాబాద్ అనే వాళ్ళు అంతకుముందు, ఇప్పుడు ఈ మాటలన్నీ భలే ఉంటాయి. గ్యాస్ కూడా ఈయనేనంట కనిపెట్టింది అందరికి, సెల్ ఫోన్ ఈయనేనంట చేయించింది. అట్లాగే అదే క్యాలిక్యులేటర్ నేనే కనిపెట్టాను అంటారు ఈయన. అట్లాగే అందరికీ పుట్టిళ్ళకి వెళ్ళడం నేర్పింది మా ఆవిడ అని చెప్తారు ఆయన. అట్లాంటి విచిత్రమే హైదరాబాద్ అభివృద్ధి కూడా. అంటాడు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి అన్నటువంటి దాంట్లో నా వల్లనే అంటాడు ఆయన. ఆ మాటను తెలంగాణలో ఒప్పుకోవట్లే. అక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ అనేది ఈయన కట్టాడు. ఆ తర్వాత కొన్ని లక్షల బిల్డింగ్లు కట్టారు. అవన్నీ నేను ఇది కట్టడం వల్లే అంటాడు. అసలు ఇంతకు ముందు ఉన్న బిల్డింగ్ల వల్లే కదా ఇది కట్టింది అనే పాయింట్ పక్కన పెడతారు దాంట్లో. ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి ఆయన ఇప్పుడు 9 ఏళ్ళు ఆయన ఉంది అధికారం, ఉమ్మడి రాష్ట్రం, అంతే కదా. 9 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి చెందేసిందంతా నా వల్లే అని చెప్పుకుంటూ అలా ఇక్కడ తయారు చేస్తానని 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేయలేడు ఆయన. అది ఇక్కడ రాబోయే రోజు. 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ఇవాళ నగరం నా వల్లే అంటాడు కదా. ఆనాటి నగరాన్ని కూడా ఇక్కడ తయారు చేయలేడు ఆయన ఈ 10 ఏళ్ళ. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడు కదా. లాస్ట్ 5 ఇయర్స్. ఇప్పుడు అప్పుడు అక్కడ 9 ఏళ్లే. 9 ఏళ్ళకి హైదరాబాద్ నేనే చేశాను అన్నాడు. 10 ఏళ్లలో ఆయన వల్ల కాదు అది. ఎందుకని? అది ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీలో నువ్వు బిల్డింగ్ కట్టావు, 10 మంది రావడానికి ఒక అవకాశం ఇచ్చావు. ఇక్కడ కొత్తగా నువ్వు సృష్టిస్తున్నావు. అక్కడ ఆ టైంలో ఈ కంప్యూటర్స్లో అవసరాలు రావటం, అదేదో ఇది వచ్చింది వైరస్ ఏదో, అది పరిష్కరించడం మన వాళ్ళకి చేత కావడం, ఇవన్నీ ఉపయోగపడ్డాయి ఆ టైం. అట్లాంటి కిక్ ఒకటి రావాలి ఇక్కడ ఏదన్నా. ఆ తర్వాత దేశంలో ఏ నగరాలకి రాలా అట్లాంటి కిక్కు. దానికి అప్పుడు ఏం చేశారు, గురుగావ్ లాంటి చోట్లన తీసుకొచ్చి పెట్టారు అక్కడ. కానీ గురుగావ్ స్టిల్ నౌ అండర్ డెవలప్డ్, డెవలప్ అవుతూ ఉన్నది. అది డెవలపింగ్ సిటీ అంతే. ఏది అక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే ఢిల్లీకి ఆనుకుని ఉంటే, ఢిల్లీకి ఆనుకుని ఉంది అక్కడ. ఇక్కడ ఇదేం మనం మెట్రో సిటీలకు ఆనుకుని లేదు. ఇది
విజయవాడ గుంటూరుకి ఆనుకుని ఉంది. ఫస్ట్ ఇక్కడికి ఎవరు రావాలండి? బేసిక్గా ఒకటి సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం బ్రాండెడ్ మెటీరియల్ అన్ని అమ్మే బిజినెస్లు ఇవన్నీ వస్తాయి, హోటళ్ళు గీటల్లో వస్తాయి. హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది, సాఫ్ట్వేర్ ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ బ్రతకడానికి మనుషులు వెళ్ళడం వల్ల ఆ మనుషులకి మౌలిక వసతులు కల్పించేటటువంటి వ్యాపారాలు సాగుతున్నాయి. వాళ్ళందరూ ఉన్నప్పుడు తింటారు కాబట్టి తినడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాల కేంద్రాలు నడుస్తున్నాయి, వాటికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. ఇదంతా ఒక చైన్ సర్కిల్ వాటిట్లో. ఇప్పుడు అమరావతికి దేనికోసం వెళ్ళాలి మనం? సచివాలయం కోసం వెళ్ళాలి. మీకు నాకేంటి సచివాలయంతో పని? బేసిక్గా ఓ జర్నలిస్ట్గా ఏదన్నా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఏం పని ఉంటుంది అక్కడ? నెంబర్ 1. రెండోది ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాలి. ఎంటర్టైన్మెంట్ కోసం రోజు వెళ్ళాం కదా మనం. ఇప్పుడు లేదో రోడ్లు వేస్తాం అది ఇది అంటారు. ఒకసారి సరదాగా చూసుకొచ్చుకోవడానికి వెళ్తాం మనం. రామోజీ ఫిలిం సిటీ నేను ఒక్కసారి వెళ్ళా ఫ్యామిలీని తీసుకుని, అంతేగాని రోజు రామోజీ ఫిలిం సిటీలో కాపురం పెట్టాను కదా నేను. అలాగే ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. అక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ రావాలి. ఫ్లోటింగ్ పాపులేషన్ ఎప్పుడు వస్తుంది? నిరంతరం పనులు ఉంటాయి. నిరంతరం పనులు ఎప్పుడు ఉంటాయి? ఏదైనా అక్కడ ఆ రిలేటెడ్ ఇండస్ట్రీస్ నడుస్తాయి, అంతే కదా. ఇప్పుడు అవి సాధించే వరకు ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం కూడా దాంట్లో అదిగో అమ్మయ్య వాడిని ఆపేసాం మేము ఇక్కడ. నెంబర్ 1, ఈ టర్మ్ మమ్మల్ని గెలిపించండి, ఈ లోపు అదిగో చూసారా ఆ బిల్డింగ్లు కట్టేశాం, ఎమ్మెల్యే క్వార్టర్స్ నడుస్తాయి, అవన్నీ నడుపుకుంటాం, నడిచేస్తారు, పూర్తి చేస్తారు మేబీ కొన్ని. అంటే ఇప్పుడు చట్టబద్ధత కల్పించేశారు కాబట్టి అమరావతి నామకరణం అయిపోయింది కాబట్టి, రిజిస్టర్ అయిపోయింది కాబట్టి నవరాజధాని నిర్మాతగా చరిత్రలో ఎప్పటికీ ఇంకా బాబు గారి పేరే ఉంటుందా? ఎప్పుడైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎవరు చేశారన్నాం? చంద్రబాబు గారి పాత్ర అన్నాం, సోనియా గాంధీ అన్నావా? అంతే కదా. ఇప్పుడు ఆ చరిత్రలో నగరాల సృష్టి వేరు. ఇప్పుడు మీకు మా బెజవాడలో బోడెమ్మ హోటల్, కోమల విలాస్ సెంటర్, లేకపోతే ఇట్లాగా హోటల్ పేర్లతో ఉంటాయి. ఆ హోటల్కి బాగా ఫేమస్ లైక్ బాబాయ్ హోటల్ సెంటర్, ఇవన్నీ ఏంటి? ఆ హోటల్లో తినడానికి వచ్చారు, ఎక్కువ మంది ఆ పేరు తలుచుకున్నారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ ఓనర్ ఏమన్నా ఇదైపోతుందా? బేసిక్గా వాళ్ళని ఏమన్నా పిలిచి పూజించి సత్కరిస్తామా మనం ఏమన్నా? ఇది రాజకీయాల్లో చెప్పుకోవడానికి భవిష్యత్తులో వాళ్ళ మనవడు మనవాళ్ళ మనవాళ్ళు వీళ్ళందరూ చెప్పుకోవడానికి మా తాతయ్య కట్టించారండి అప్పుడు అని చెప్పుకుంటానికి ఉంటుంది. అది ఆ రేంజ్లో ఎదిగితే ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ చట్టబద్ధత వల్ల కలిసి వచ్చేది ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు చెప్తారు అమరావతికి ఎవరు కదల్చరండి అనేసి. బట్ ఇక్కడ ఏంటంటే జగన్ ఇంకొక తరం ఓడిపోతే అప్పుడు వీళ్ళకి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు వచ్చిన కొత్తల్లో బాగా పుంజుకుంది. అంటే ప్రత్యక్షంగా నేను గమనించింది. మా బెజవాడలో బాబు వచ్చిన కొత్తలో విజయవాడ రాజధాని అన్నారు కదా, అప్పుడు మా ఏరియాలో ఇల్లు 100 గజాల ఇల్లు 74 లక్షలు 84 లక్షలు చెప్పారు మా ఇళ్ళ దగ్గరే. మేము కొన్నది 30-40 లక్షలు కొన్న టైంలో, తర్వాత నేను కొన్నది 12 ఆ టైంలో, బాబు గారు వచ్చిన 14-15 ఆ టైంలో 70-80 లక్షల రూపాయలు ఇల్లు ఒకటి కొత్తది కావాలంటే 100 గజాలు 74-84 లక్షలు. ఎట్లా లేదన్నా 65 లక్షలకు తక్కువ ఎవరు అమ్మల, ఎంత చీప్గా తీసేసినా సరే. ఇప్పుడు 30-35 లక్షలు పడుతున్నాయి, ఇప్పుడు మ్యాక్సిమం 40 లక్షలు. ఇలా గుంటూరులో తెలిసిన చోటు చూసుకుంటే అక్కడ నేను వచ్చిన టైంలో 50-60 లక్షల రూపాయల ఇల్లు రేంజ్లో ఉంది. జగన్ వచ్చిన టైంలో కూడా అది 95 లక్షల కోటి రూపాయల దాకా వెళ్ళింది. అప్పుడు ఇప్పుడు 65-70 లక్షలు దొరుకుతున్నాయి అక్కడ. కొన్ని అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆపేశారు, ఎందుకంటే పూర్తయిపోతేనేమో అమ్మకపోతే అది స్ట్రక్ అయిపోయినట్టు పరుగు పోతుంది, తర్వాత ఎవడు కొండు ఇన్ని ఏళ్ళు ఏంటంటారు. అదే రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే అనుకుంటే, ఇప్పుడు నాకు తెలిసి నేను 3 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన మా ఇంటి దగ్గరలో వెంచరు 3-4 విల్లాలు కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టిల్ నౌ అట్లాగే వదిలేశారు. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు వెనక్కి, లేదా అడ్వాన్సులు వదిలేసుకున్నారు, కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేశారు. ఎందుకంటే బేరం రావట్లే అక్కడ.
ఉమ్, ఎందుకని ఈ 85 గజాలు 85 లక్షల దాకా వెళ్ళారు వాళ్ళు. కానీ ఆ పక్కనే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కడుతున్నారు 35, 40 లక్షలకి, 45 లక్షలకి. అవి బాగానే పోతున్నాయి. అంటే ఇక్కడ కెపాసిటీ 40 to 50 మధ్యలో ఉంటే అమ్ముడవుతాయి ప్రస్తుతం అమరావతి పరిధిలో. ఉమ్, అబౌవ్ 50 అంటే అతి పరిమితంగా అమ్ముడవుతాయి. అది చెక్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్ వాళ్ళు. కానీ ఒక అతిపెద్ద బాధ్యత అయితే ఉందా బాబు గారి మీద? ఈ 3 ఏళ్లలో ఇది సాధించి చూపించాలి నేను రాజధాని ప్రాంతంలో, కేంద్రం నోటిఫై చేసినందుకు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి అనేది అక్కడ ఆయన చేయబోయేది ఒకటేనండి. కన్స్ట్రక్షన్ పూర్తయిన బిల్డింగ్లకి ఇనాగరేషన్లు చేసి ఇదిగో రాజధానిని తయారు చేశానని చెప్తాడు. రాజధాని తయారీ అది కాదు, నేను మొదటి నుంచి చెప్తుంది అదే. రాజధాని తయారీలో భవనం ఒకటి. ఇప్పుడు జగన్ కూడా కట్టించాడు రిషికొండ మీద. ఆయన మెచ్చుకుందామా? తిడతాం కదా మనం. లేదు, కేసీఆర్ కట్టించాడు కదా సెక్రటేరియట్ కొట్టేసి, మరి మెచ్చుకుంటున్నాం మనం. ఆ రోజునైతే గొప్పగానే చెప్పారు కదా కేసీఆర్ అద్భుతం చేస్తున్నాడు, నిజాముల ముద్ద నుంచి బయటపడ్డాడని. ఇప్పుడు అదేది నక్లెస్ రోడ్ కట్టినోడు ఎన్టీ రామారావు. ఎగిరి గంతులు వేస్తున్నాం మనం ఎన్టీ రామారావుది. ఇది ఒక పార్ట్ లైఫ్ లో. ప్రస్తుతానికి అదే వైరల్ అది. అంతే అంతే. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నవరాజధాని నిర్మాతగా చరిత్రకు ఎక్కుతారా? ఈ 3 ఏళ్లలో ఏమైనా చేసి చూపిస్తారా? ఒక పక్క ప్రతిపక్షం చెప్తోంది అది సాధ్యం కాదు, అసాధ్యం, 2 లక్షల కోట్లు ఉంటే కానీ రాజధాని అనుకున్నట్టు అక్కడ అవ్వదు అనేది. కాదు మేము చేస్తామని చూపిస్తారా? నవరాజధాని నిర్మాతగా మారుతారా? లేదు ఎక్కడ పనులు అక్కడే ఉంచి మళ్ళీ మేము అధికారంలోకి వస్తేనే చేయగలం అని ఏమైనా చెప్తారా? వేచి చూద్దాం.